ఇక చూడండి ప్రజలారా, ఆంధ్రజ్యోతి కూడా అదే చెప్తుంది. 6,71,757 కోట్లు ఆస్తి కాదు, అప్పు. ఇది తెలంగాణ అప్పు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం. చూడిగా అప్పుల కుప్ప. ఎవడన్నా ఊర్ల పొంటి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుండే, నీళ్ళు వస్తుండే, నీళ్లు లేవు లేవురా నాయన, వారి వంగబెట్టి గుద్దురు ఇట్లా ఈ లెక్క చెప్పురా అని అడుగురి. బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడమే కారణం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27.8% అప్పులు. మెగా ప్రాజెక్టుల కోసం ఎస్పీవీల సృష్టి అంటేనే మోసమిగా కార్పొరేషన్ల సృష్టి. బడ్జెట్ వ్యయాల్లో రాష్ట్రానికి దేశంలో 17వ స్థానం. అయ్యా దేశంలో ఏడున్నాం? నంబర్ వన్ కాదు, 17వ స్థానం మనది దేశంలో. చూడిగా మనకన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒక్కటే ఉందిగా. ఉమ్మడి పాలనలోనే రాష్ట్రంలో ఆస్తుల సృష్టి. ఇప్పుడు ఏం చేయలే కేసీఆర్, నష్టమే. రెవెన్యూ రాబడుల్లో 34% రుణాలు చెల్లింపులకే సరి. దాదాపు 3 రెట్లు పెరిగిన వేతనాలు, పెన్షన్ల భారం, బిల్లుల చెల్లింపులకే 40,154 కోట్లు కావాలి. ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం. ఇక ఇప్పుడు ఎవరైనా ఎంఆర్ఓనో టీచరో రిటైర్ అయితే ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలిగా. రిటైర్ అయితే ఇన్ని పైసలు వస్తాయంటారు చూడు, ఆ పైసలే ఇంకా 40,154 కోట్లు కట్టేది ఉంది. పైసలు లేక ఏం చేసిండు, మీరు ఇప్పుడే రిటైర్ కాకుర్రి, ఇంకొక 3 ఏళ్ళు వేస్తున్నా మీకు అని పెంచిండు. పెంచిగో ఈ పేట చేసి కూర్చున్నాడు. ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు గతిలేవు. బీఆర్ఎస్ ది ఆర్థిక విధ్వంసం. రోజువారీ అవసరాల కోసం ఆర్బీఐ వద్ద నిల్చునే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులను బ్యాంకులు ఎగవేతదారులుగా గుర్తించే దుస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే బ్యాంక్ ఎగవేతదారులు అంటే ఒకసారి బ్యాంకు దగ్గర లోన్ తీసుకొని అప్పు కట్టకపోతే మన సిబిల్ స్కోర్ పోతుంది. అంటే ఇక మళ్ళీ అప్పులు ఇయ్యారు, ఇవ్వడం డిఫాల్టర్ కింద ఎత్తారు. రైతులను 30 లక్షల మంది రైతులను డిఫాల్టర్లు చేసిరు రుణమాఫీ చేస్తామని. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా డిఫాల్టర్లే. వాళ్ళకు 1వ తారీఖు జీతం వస్తే వాళ్ళు ఇంత ఈఎంఐయో ఇంత పాలనుకో ఉప్పుకో పప్పుకో కట్టుకుంటారుగా, ఇంటిలోనో కార్లోనో ఏదో కడతారుగా. 1వ తారీఖు జీతం ఇచ్చుడు బంద్ చేసిండుగా కేసీఆర్. ఇంకా వీళ్ళకి కూడా బ్యాంకు వాళ్ళు ఏమా నేను డిఫాల్టర్ అని అందరు సిబిల్ స్కోర్ పోయింది, అందరు డిఫాల్టర్లుగా తయారైపోయారు తెలంగాణ రాష్ట్రంలో. శ్వేతపత్రంలోని లెక్కలన్నీ ఆర్బీఐ కాగు నుంచి తీసుకునే. ఇందులో రేవంత్ రెడ్డి గారి లెక్కలు లేవు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి లెక్కలు అంతకంటే కావు. ఇవి కేసీఆర్ లెక్కలే. ఆ లెక్కల కాగితాలు దాచిపెట్టిండు, మడత కట్టి ఆ అటక మీద పెడితే ఇప్పుడు తెప్పించిండు రేవంత్ రెడ్డి గారు. అవి తెప్పించి మూట ఇప్పుర్రా అంటే మూట ఇస్తాను లేదు. ఇవన్నీ హరీష్ వద్ద పనిచేసిన ఆర్థిక కార్యదర్శి సంతకం చేసిందే. ఎవరు చేసింది కాదు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కింద పనిచేసిన ఆర్థిక కార్యదర్శి. రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారు. కాళేశ్వరంపై బ్యాంకుల్ని మభ్యపెట్టిన గత సర్కార్ అంటూ మనం ఏం చేయాలంటే తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పులు చేసిరు, ఆస్తులు పెంచుకునే వాళ్ళు కదా. కేసీఆర్ కుటుంబం దోచిన దోపిడీ అంతా రాబట్టాలా వద్దా ప్రజలను అడుగుదాం ఒక్కసారి. దయచేసి కేసీఆర్ కుటుంబానికి పోలీసు రక్షణ పెంచాలంటే శ్రీలంక లెక్క వారిపోతారు అని చెప్తున్నారు. గుట్టబాయ్ లెక్క. రైట్. కేసీఆర్ కుటుంబం ఆస్తులు జప్తు చేయాలా వద్దా? కేసీఆర్ కుటుంబం మరియు వారి బినామీల ఆస్తులు జప్తు చేయాలా వద్దా? ఆస్తులు జప్తు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, ఆస్తులు వదిలేయాలనుకునే వాళ్ళు ఇక్కడ. కేసీఆర్ ఇంటోళ్ళ ఆస్తులు ఇప్పుడు సరే, ఆస్తులు అడ్డగోలుగా సంపాదించి అవినీతి చేశారు, మళ్ళీ ఆస్తులు వాళ్ళే రాబట్టాలి కదా. ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా కలిసి చెప్పారు, పండబెట్టి తొక్కి కక్కిచ్చి ప్రజలకు ఇస్తాం ఆస్తులని. వీళ్ళ ఆస్తులు మొత్తం కేసీఆర్ కుటుంబం బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయాలి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఎక్కడికి పారిపోకుండా ఇంటి ముంగట బందోబస్తు పెంచండి. దయచేసి వాళ్ళ పాస్పోర్ట్లు జప్తు చేయండి. కేసీఆర్ కుటుంబం మరియు వారి బినామీల ఆస్తులు జప్తు చేయాలా వద్దా అంటే, ఆస్తులు జప్తు చేయాలనుకునే వాళ్ళు మొదటి ఆప్షన్, ఆస్తులు వదిలేయాలనుకునే వాళ్ళు రెండో ఆప్షన్. దాదాపు 2600 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు
వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి దయచేసి. Yes. వీళ్ళ ఆస్తులు జప్తు చేయకపోతే మేమెందుకు కడతాం సార్? మేమెందుకు కడతాం? తెలంగాణ ప్రజలు అన్నం పుణ్యం ఎరగని వాళ్ళు. మా తలకాయల మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి పెడితే మేము ఎందుకు కడతాం? తిన్నది ఆ కుటుంబం, వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. దాదాపు 3,100 మంది రైట్, 97% మంది వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్తా ఉన్నారు సార్. దయచేసి కేసీఆర్ కుటుంబం ఆస్తులు జప్తు చేయాలి, ఇది ప్రజల డిమాండు. మీరు తప్పు చేసినా వదిలేస్తే కుదరది. ఆస్తులు జప్తు చేయాలి, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ లెక్కలన్నీ బయటికి తీయాలి. ఒక ప్రత్యేక కమిటీ వేయాలి సార్. ఈ 10 ఏళ్ల పరిపాలన పైన వీళ్ళు ఎక్కడెక్కడ దోచిరు మీకు తెలియకపోతే నా దగ్గర కూడా కొంత లిస్టు ఉంది సార్, వీళ్ళ బినామీల లిస్టు. అది కూడా తమకు సమర్పించమంటే సమర్పిస్తుంది. కానీ వీళ్ళని వదిలిపెట్టదు సార్. ఎట్టి పరిస్థితిలో వీళ్ళను వదిలిపెట్టకూడదు. ఎంక్వైరీలు మొత్తం ముగిసిన దాకా వీళ్ళను వదిలిపెట్టకూడదు. వీళ్ళ పాస్పోర్ట్లు ఫస్ట్ జప్తు చేయండి.